వారు మాట్లాడినప్పుడు మాట్లాడతాం, అయిపోయింది ఒక మాట అంతే. ఇది కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ ఇదే పద్ధతి, ఇదే పరిస్థితి. ఎందుకంటే వ్యాసుడు కుమారుడే వ్యాసుడు అనుకున్నట్టుగా లేడు, అలాగని చెడిపోయాడు, ఆ తప్పు ఆయన బాగుపడ్డాడు. మరి ఈయనకి ఎందుకు అంటే రాగిత్వం విడివదులను రాగరహితుడకు సుతుడు నీకు ప్రభవించు. ఇదంతే, ఎవరైనా అంతే, మనమేనా అంతే. ఇప్పుడు ధర్మరాజు భీష్ముడిని ఇంకో మాట అడిగాడు. అన్ని ధర్మాలలోకి ఉత్తమ ధర్మం ఏదయ్యా అన్నాడు. అన్ని ప్రశ్నల్లోకి ఇబ్బందికరమైన ప్రశ్న ఇదే అన్నాడు ఆయన. చాలా కష్టం చెప్పడం ఇది, ఎందుకంటే ఆచార సంప్రదాయాల గురించిన విషయం అంటే ఇది ధర్మం అంటే మరొకటి కాదు, ఏదో మాతృధర్మం, పితృధర్మం, భ్రాతృధర్మంలో ధర్మం. ఎందుకంటే ధర్మానికి నానార్థాలు ఉన్నాయి. ఆచార సంప్రదాయాల విషయంలో ఏది ఉత్తమం అంటే ఎవరు చెప్తారండి? అది ఒక్క మాట చెబుతున్నాడు ధర్మరాజా. అరయగ ధర్మతంత్రములయందు నిరర్ధములేదొకండు, అరయగ ధర్మతంత్రములయందు నిరర్ధములేదొకండు, ఎవ్వరి మది ఎందు వ్రాలే తగవారలు దానిన బోని ఆచరింతురు, ఎవ్వరి మది ఎందు వ్రాలే తగవారలు దానిన బోని ఆచరింతురు, అదియ వారికి ఇష్టఫలదోహన కార్యమునర్చు, అదియ వారికి ఇష్టఫలదోహన కార్యమునర్చు, ఎల్లెడన్ పురుషుల చూడమే, ఎల్లెడన్ పురుషుల చూడమే తమకు బోలిన ధర్మములన్ వెలుంగగన్, ఎల్లెడన్ పురుషుల చూడమే తమకు బోలిన ధర్మములన్ వెలుంగగన్. చాలా గొప్ప మాట, ఈ కాలానికి చాలా ఉపయోగపడే మాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం, ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం దృష్టిలో పెట్టుకోవలసిన మాట. అరయగ ధర్మతంత్రముల యందు నిరర్ధములేదొకండు. రకరకాల ఆచార సంప్రదాయాలు రకరకాల ప్రాంతాల్లో, రకరకాల కులాలకి, రకరకాల కుటుంబాలకు కూడా భిన్నంగా ఉంటాయి. అందులో ఏదీ తప్పు కాదు, అన్నీ వాటి ప్రయోజనాన్ని అవి సాధిస్తాయి. ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి, కులాచారాలు ఉంటాయి, మతాచారాలు ఉంటాయి. మతం అంటే ఏదో ముస్లిం మతం, క్రైస్తవ మతం అనుకోకండి. మనలోనే ఋగ్వేదుల ఆచారాలు వేరు, యజుర్వేదుల ఆచారాలు వేరు, తెలంగాణ ఆచారాలు వేరు, ఆంధ్ర మళ్ళీ గుంటూరు ఆచారం వేరు, గోదావరి జిల్లాల ఆచారం వేరు. మాకు తెలుసు, చెప్తారు. మన జిల్లాలో ఉంటుందని ఇంకొంచెం మేనరికాలు గోదావరి జిల్లాలో చేసినట్టుగా మిగిలిన జిల్లాలో చేయరండి. అందులో అక్క కూతురు చేసుకోవడం అసలు గోదావరి జిల్లాలో ఎక్కువ, మిగిలిన చోట చాలా తక్కువ. వాళ్ళు ఆక్షేపిస్తారు కూడా, ఏంటంటే మత, ఎందుకంటే రక్తం ఒకటే, తల్లి రక్తం మనకు వస్తుంది, తల్లి రక్తం పెద్దక్కకు వచ్చింది, పెద్దక్క రక్తం వాళ్ళ అమ్మాయికి వచ్చింది, ఆ అమ్మాయిని మనం చేసుకుంటే రక్త సంబంధం కాదండి, ఏదో వచ్చేసింది అంతే. అలాగా వీటిలో ఎప్పుడు ధర్మశాస్త్రాలు వేలు పెట్టవు. ఆ ప్రాంతం ఆచారం ఎలా ఉంటే అలా చేసుకోండి అంటారు. అది నిరర్థమే లేదు. ఎవ్వరి మది ఎందు వ్రాలె తగవారలు దాని నభూని ఆచరింతురు, ఎవరి మనస్సుకి ఏది ఇష్టమైతే వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. చూడండి, అంటే ఎలా ఇష్టం అవడం ఎలా ఉంటుంది. ఒక్కోసారి చూడండి, ఏమండి మాకు ఇప్పుడు 100 ఏళ్ల పడి చేస్తున్నామండి, ఎలా మానేస్తామండి అంటాడు. మానేలేడు. ఇప్పుడు వాళ్ళకి పద్ధతి ఒకటి ఉంటుంది కదా. ఎందుకని ఇవి ప్రాంతానికి ఓ రకంగా, కులానికి ఓ రకంగా, కుటుంబానికి ఓ రకంగా ఉంటాయి. తద్దినాలు ఎలా పెట్టాలో, పెళ్ళిళ్ళు ఎలా చేయాలో, ఉపనయనం ఎలా చేయాలో, ఇవి సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలో ప్రవచనాల్లో రాకూడదు. సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలో అన్నవరం పురోహితులు చెబుతారు, తద్దినాలు ఎలా పెట్టాలో ఆ గ్రామ పురోహితులు చెబుతారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే యజమానులు చేయాలి, టీవీలో చెప్పిన వాళ్ళ ప్రకారం. ఎందుకంటే వీరికి మొత్తం రాష్ట్రం మొత్తానికి ఏదో ఒక పద్ధతి ఇంచుమించుగా వారి ఇంట్లో వారు అనుసరించే పద్ధతి చెబుతారు. అది అందరికీ ఎలా కుదురుతుందండి? పిండ ప్రధానం దగ్గర చూస్తున్నాను నేను, మాకు ఏదో అన్నం ఒకటే కలుపుతారు, మాకు అందులో కాస్త నెయ్యి వేస్తారు, వేస్తే ముద్ద కూడా అవుతుంది, పిండం కూడా తేలిగ్గా అవుతుంది. కొన్ని చోట్ల అందులో చేసిన గారెలు, ఆవళ్ళు, పరవాన్నం అన్నీ వేస్తే మొత్తం జిగురు నడపడం, ముద్ద చేయడం కష్టం అవుతుంది. కానీ కొందరికి పద్ధతి, చేసినవన్నీ అందులో కలపాలంటారు, కొందరు కలపరు. కొందరు అగ్నిదగ్ధం చేయడానికి ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు, ఎంత దూరమైనా సరే నదిలో కలపాల్సిందే అంటారు. ఇవన్నీ ఎలా ఉంటాయి? సరిగ్గా అదే చెబుతున్నాడు ఇక్కడ. అందులో వీటికి సామాన్యంగా రాష్ట్రం అంతా ఒకటే, దేశం అంతా ఒకటే అన్నట్టుగా ఉండవండి. వీటిలో పెద్దవాళ్ళు ఎవరు వేలు పెట్టకూడదు. ఎవరైనా అడిగినా సరే మీ ప్రాంత పురోహితులను అడగండి అని చెప్పుకోవాలి. లేకపోతే పురోహిత వర్గంలో ఒక క్షోభ కలుగుతోంది ఈ మధ్యన. మేము చెప్పాల్సినవి ఎవరో చెప్పేస్తున్నారండి, మేము చెబుతుంటే వారు చెప్పారంటారు. మేము ఏం చేయాలి ఇక్కడ? మా పరువులు పోతున్నాయి. మాకు పైగా పాపం పురోహితుల పద్ధతి ఎలా ఉంటుందంటే, ముందేదో ఇలా ఆకు పెట్టాలి, తర్వాత ఏదో పువ్వు పెట్టాలని ఉందనుకో, దానికి ఒక మంత్రం ఉంటుంది. త్రిధా విభజ్య అంటే 3 గీతలకు ఇస్తాడు. అగ్నిము నక్షిప్య అంటే అగ్నిలో పెడతాడు. అగ్ని ముందు పెట్టి తర్వాత 3 గీతలకు ఇవ్వాలని చెప్పేవాళ్ళకి ఆయనకు మంత్రం ఆగిపోతుంది. ఎందుకంటే త్రిధా విభజ్య అగ్నిము నక్షిప్య అనేది చదువుకున్నాడు ఆయన. అది మనం ఇటు తిండి అడు తిప్పామనుకో వాళ్ళకి మంత్రం ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ప్రక్రియ అలవాటు పడ్డారు. కాకరిస్తే కథ ఆపేసేవాళ్ళు ఉన్నారు, మహానుభావులు, నమస్కారం. ఏం చేస్తాం? వారి ఇబ్బంది వారిది. అది వారు తేల్చుకోవాల్సిన విషయం. అది రాష్ట్రమంతా లేదా దేశమంతా ఒకే ధర్మాలు ఉండవు. అదే చెబుతున్నాడు ఇక్కడ భారతంలో స్పష్టంగా. అరయగ ధర్మతంత్రముల యందు నిరర్ధములేదొకండు,
ఎవ్వరిమది ఎందు వ్రాలెతగ వారలు దానిన బూని ఆచరింతురు అది వారికి ఇష్టఫల దోహన కార్యమునొచ్చు. తప్పనిసరిగా వారి కుటుంబాచారం, వారి కులాచారం, వారి మతాచారం, వారి ప్రాంతాచారమే వారికి మేలు చేస్తుంది. ఈ మొత్తం అందరికీ సంబంధించిన దాన్ని వారు పాటించాల్సిన అవసరం లేదు. అందుకని వింటున్న ప్రేక్షకులందరూ మీకు ధర్మ సందేహాలు వస్తే మీ ఊళ్ళో బ్రాహ్మణులు అడగండి, మీ ఊళ్ళో పురోహితులను అడగండి, మమ్మల్ని అడగండి దయచేసి. మేము చెప్పినా వారు చెప్పిందే నిజం, వారు చెప్పినట్టే చెయ్యాలి. ఆచార సంప్రదాయాల విషయంలో పురోహితుడే ప్రధానం, మేం కాదు. ఎవ్వరిమది ఎందు వ్రాలెతగ వారలు దానిన బూని ఆచరింతురు అది వారికి ఇష్టఫల దోహన కార్యమునర్చు అని ఏమంటున్నాడంటే భీష్ముడు, ఎల్లెడన్ పురుషుల చూడమి తమకు బోలిన ధర్మములన్ వెలుంగగన్. కొన్ని ధర్మాలు, కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు వారి ఇంట్లో ఉన్న ప్రకారం చేస్తారు. వారందరూ బాగానే ఉన్నారయ్యా, ఏమి నష్టమేం కలగలేదు. చివరికి పాపం ఇప్పుడు జనం ఎలా అయిపోయారంటే, పుష్కరాల్లో నేను అమావాస్యను స్నానం చేశానని నాకు ఏమైనా అవుతుందా? అమావాస్య మంచి రోజున కొంతమంది చెప్పారు మరి, కానీ జనంలో వ్యాపించి అమావాస్యను స్నానం చేసాం మాకేమైనా అవుతుంది, ఏమవుతుందయ్యా బాబు? ప్రతిదానికి అలా పెట్టుకుంటే ఎలాగా? ఇవి ఎక్కువైపోతున్నాయి. అందుకని మీ కులాచారం, మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి ముందు, తర్వాత మీ పురోహితులను అడగండి, హాయిగా ఉంటుంది. అలాగా ఉత్తమ ధర్మాన్ని పాటించాలని చెప్పాడు. ఇప్పుడు అటువంటి ధర్మాన్ని పాటించడం కోసం ఎలాగా అప్పుడే వెంటనే భీష్ముడు ధర్మరాజుకి ఈ ధర్మ సంఘర్షణకి లోనై ఆ ధర్మం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని పొందిన ఒక మహానుభావుడి కథ నీకు చెబుతానయ్యా. అది భృగువు అనేటువంటి ఒక బ్రాహ్మణుని కథ అన్నాడు. ఆ మహత్తరమైనటువంటి కథా విశేషాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. శాంతి పర్వానికి స్వస్తి పలుకుదాం 1515వ భాగంతో. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.